లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్న ట్రైలర్ చూసాము, సూపర్ ఉంది. లాస్ట్లో అంటే ఈ ఏజ్డ్ క్యారెక్టర్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా, అదైతే మాత్రం కేసీపీడి మామూలుగా లేదైతే. అంటే ఇప్పుడు వరకు మీరు ఆల్రెడీ చేసేసారు ఇలాంటి మీ ఏజ్ క్యారెక్టర్స్. ఇది 60s ఉన్న క్యారెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ సూపర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఛాలెంజ్గానే ఉండేది నాకు చేయడానికి. ఇప్పుడు చిన్నోడి క్యారెక్టర్ అంటే ఎక్కడో నేను కూడా అదే 34-35 ఏజ్ గ్రూప్ అనమాట. సో ఇట్స్ లిటిల్ ఈజియర్ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని తెలుసుకోవడానికి. ఓల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పటికీ సినిమాలో చాలా అకంప్లిష్ చేసి ఎవరి సహాయం లేకుండా తనంతట తాను ఒక మట్కా కింగ్గా ఎదిగిన వాసు అనే వ్యక్తి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు ఆ వ్యక్తి అనమాట. అంతే, ఐ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎనీవన్, ఎవడైనా నా పక్కన ఇంతే అన్నట్టు ఒక మైండ్ సెట్ తనకు ఉంటుంది. అండ్ అది కరెక్ట్గా తీసుకురావడానికి వీ ట్రైడ్ అ బెస్ట్. అండ్ సినిమాలో యాక్చువల్లీ లాస్ట్ 40 minutesలో ఆ ఓల్డ్ ఏజ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఫ్రమ్ దేర్ మూవీ టేక్స్ అ వెరీ ఇంటెన్స్ టర్న్. అంత పెద్ద ఇండియాని షేక్ చేసేసిన ఏదైతే గేమ్ ఉందో మట్కా అనే టైటిల్ పెట్టారు కదా, మీరు ఇలాంటి మట్కా లాంటి గేమ్స్ ఏమన్నా ఆడారా ఎప్పుడైనా? ఒకవేళ ఆడి చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ దొరికాం కాలేజ్లో ఒకసారి ఏదో చేసి ఏదో పని అట్లాంటిది ఒకటి. బట్ అది ఎందుకు లేవు చెప్పడం, వాళ్ళు మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయడం దేనికి. బట్ ఒక చిన్న ఎపిసోడ్ కానీ ఒకసారి ఏదో చెప్పకుండా ఏదో గోవాకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో అందరితో. అక్కడ ఎవడో చూసి చెప్పాడు, ఇంట్లో వచ్చిందా గట్టి పడ్డాయి. దీంట్లో 4 stages ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎగ్జైట్ అయ్యి చేసిన ఆ స్టేజ్ ఏదైనా క్యారెక్టర్ అంటే 4 different ఇవి ఉన్నాయి కదా, మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యి చేసింది అంటే ఒకే ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ తగ్గకుండా తనకు కావాల్సిన గోల్ వైపు పక్కోడు మంచి బావులు మంచి చెడులు కూడా చూసుకోకుండా ఆలోచించుకోకుండా వెళ్ళే వ్యక్తి అనమాట ఈ వాసు అనేవాడు. అంటే తన హంగర్ నాకు నచ్చింది. అంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అంటే ఒక హిట్ అయినా ఒక సినిమా పోయినా కూడా అరే నెక్స్ట్ మళ్ళీ బెటర్గా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం నా మైండ్లో నా మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఆ హంగర్ వరకే ఆ క్యారెక్టర్ని కనెక్ట్, ఆ నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ వరకే. బట్ మిగతావన్నిట్లో అసలు కనెక్ట్ అవ్వకూడదు. అంటే అంత మంచోడు కాదు ఆడు. ఓల్డ్ క్యారెక్టర్ చూస్తే సేమ్ నాగబాబు గారిలో ఉన్నారన్న సేమ్. థ్యాంక్ యూ. మా నాన్నలోనే ఉంటారు కదా మరి. First one is like what excites you to accept the story, and what is the core point of Matka, and third question is like can we expect sequel for this, like part 2? మాకు ఇంటెన్షన్ లేదు సీక్వెల్ ఏదో చేయాలని మాకైతే, బట్ ఒక ఓపెన్ ఎండింగ్తోనే ఎండ్ అవుతుంది సినిమా. అండ్ ఓపెన్ ఎండింగ్ పెట్టాలనుకున్న క్యారెక్టర్ ఓపెనింగ్ వరకే. మెయిన్ సినిమాలో ఏదైతే ప్లాట్స్ ఓపెన్ చేస్తామో అవన్నీ ఎండ్ చేస్తాం సినిమాతో. బట్ క్యారెక్టర్ ఒకటి వీ డోంట్ క్లోజ్ ద క్యారెక్టర్ కంప్లీట్లీ టువర్డ్స్ ఎండ్. సో ఓపెన్గానే పెట్టాం. ఇట్స్ ఆల్వేస్ స్కోప్, బట్ మాకు ఎప్పుడు ఆ ఇంటెన్షన్ ఐడియా లేదు. సో మేబీ మోస్ట్లీ నాట్. అంటే టుమారో సమ్టైమ్స్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాబట్టి ఇది ఇందాక చెప్పినట్టు మీరు ఒక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఒక రెఫ్యూజీగా బాంబేకి వచ్చి 1960s 70s ఒక డాన్ కింద పనిచేస్తూ మట్కా అని ఒక ఆర్ట్ని మొదలుపెట్టి దేశం మొత్తాన్ని అలకొల్లం చేశారు తను. సో అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా మనకి క్యారెక్టర్ చేయడానికి కానీ రాయడానికి కానీ కథ రాయడానికి. అలాంటి టైంలో అబ్బాయి ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండేవంటే ఒక టైంలో ఇండియన్ గవర్నమెంట్కి మట్కాని లీగల్ చేస్తే ఇండియాకు అప్పు తీర్చేస్తా అన్న ఒక క్యాండిడేట్. ఇప్పుడు ఒక క్రేజీ ఫెలో తప్ప మామూలు ఆ మాట అండు. డబ్బు ఉండొచ్చు చాలామంది దగ్గర, బట్ తన థాట్ ప్రాసెస్ అలా ఉండేది. మాకు ఇవన్నీ నచ్చినాయి. సో రియల్ లైఫ్లో తన్ని బయోపిక్ తీస్తే మళ్ళీ కొంచెం బ్లాండ్గా ఉంటుంది. లేదు, విల్ టేక్ ద రియల్ ఎపిసోడ్స్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ దాని ఒక కథ చేసి మనకు తెలుగు సినిమా చేస్తే మాకు ఉద్దేశం కూడా ఫస్ట్ నుంచి మంచి తెలుగు సినిమా చేయాలనే. సో ఆ బాంబేని అన్నింటినీ తీసుకొచ్చి మేము వైజాగ్ పెట్టడం, ప్లస్ వైజాగ్లో బ్యాక్ ఇన్ ద 70s 60s ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉండేది వైజాగ్లో. మనకంటే నైట్ క్లబ్స్ అన్నీ హైదరాబాద్లో పబ్బులన్నీ ఉండేవి, కానీ 2010-2008 టైంలోనే ప్రాపర్ నైట్ క్లబ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవి ఇక్కడ. బట్ వైజాగ్లో ఇన్ ద 60s and 70s క్యాబ్రేస్ కానీ డాన్స్ క్లబ్స్ కానీ ఈ కల్చర్ ఎక్కువ ఉండేది. ఆంగ్లో ఇండియన్స్ ఉండడం కానీ నేవీ బెల్ట్ ఉండడం వల్ల అండ్ లాట్ ఆఫ్ ఎక్కడైనా పోర్ట్ ఎక్కడుందో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుందంట. అంటే అప్పుడు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా జరుగుతుండేదంట అక్కడ. సో ఈ వరల్డ్ అంతా కొంచెం న్యూగా ఉంది. మనం పీరియడ్ డ్రామా అంటే మనం విలేజ్ డ్రామా
కి యూజువలీ అనుకుంటాం. సో ఎక్కడో వీ థాట్ దిస్ ఇస్ అ వెరీ యూనిక్ థింగ్, చాలా కొత్తగా ఉంటుంది విజువల్లీ కూడా జనాలకి అనే ఉద్దేశంతో ఐ డిడ్ దిస్ ఫిల్మ్. నా పేరు కూడా వరుణ్ కొనేదల. అవునా? నిజంగానా? అవునన్నా, నిజంగానే. ఫ్రమ్ నెల్లూరు. ఓకే ఓకే, థ్యాంక్ పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుంటారు. సో డూ యూ బిలీవ్ దట్? టైం బాగుంటే వస్తుంది అంతే. సార్ పెళ్ళికి దానికి సంబంధం లేదు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. బట్ అంటే లవ్ అనేస్ బిన్ దేర్ మై లైఫ్ ఫ్రమ్ 8 years. సో ఆ లవ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ నథింగ్, మీరే చెప్పాలి. అవుట్ దాట్ నీకు పెళ్ళైందా? అవ్వలేదన్నా. హౌ ఇస్ యువర్ లైఫ్? గుడ్. ఓకే అన్న. 30 వచ్చినప్పుడు అర్థం అవుతుంది మనకు కొన్ని కావాలి, ఒక బ్యాలెన్స్ కావాలనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి యాజ్ కుదిరినంత వరకు. నాకు ఒక కాన్స్టెంట్ ఉంటే బాగుంటుంది. నేను షూటింగ్కి వెళ్ళి ఎక్కడెక్కడ షూట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు అన్నమాట. మీలా బాయ్స్ ఒక 10 మంది 12 మంది ఫస్ట్ క్లాస్ నుంచి మేము అందరం క్లాస్మేట్స్. సో ఈ రోజు వరకు నేను వాళ్ళతో తిరుగుతాను. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు కొంతమంది తప్ప, ఒక ఫ్రెండ్గా అనిపించిన నితిన్ తప్ప నాకు ఎవరు లేరు పెద్ద మంది ఫ్రెండ్స్. సో ఆ బాయ్స్తోనే చిన్నప్పటి నుంచి నేను తిరగడం ఉంటుంది. బట్ నీకు తెలుస్తుంది ఒక టైం వచ్చిన తర్వాత ఎవరు కావాలి ఏంటి అనేది. సక్సెస్ కాదు, నీ మైండ్ సెట్ మేబీ ఆ పీస్ నీకు వస్తే ఆటోమేటిక్గా సక్సెస్. ఇంట్లో మనం పీస్ఫుల్గా ఉన్నాం అనుకో, అన్నీ 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 లైన్లో పడతాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా హాయ్ అన్న. సో బేసిక్గా వైజాగ్ డ్రాప్ మీద వచ్చిన మూవీస్ లైక్ ఛత్రపతి కానీ ఇంకా కొన్ని మూవీస్ వచ్చినాయి, అవి అన్నీ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినాయి. సో ఈ మూవీ కూడా ఏమైనా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేటట్టు ఉందా? అంటే ఎట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన హైదరాబాద్ బయటికి వెళ్ళి కొన్ని సినిమాలకి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ల్యాండ్ జాగ్రఫీ కానీ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మారుతుంది. అవునవును. సో మాకు వి రిక్వైర్డ్ అ ఫిల్మ్ విత్ ద పోర్ట్ అండ్ బీచ్ అండ్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ ఉద్దేశంతోనే పిక్ చేశారు. అండ్ మేము కూడా ఏంటంటే అప్పుడులో వైజాగ్ని రీక్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నించాం అనమాట. సో విజువలీ నాకు చెప్పినట్టు ఇప్పుడు పూర్ణ మార్కెట్ అని ఉండేది వైజాగ్లో పాత రోజుల్లో. కింగ్ ఎడ్వర్డ్ అని పిలిచేవారు. కింగ్ ఎడ్వర్డ్ మార్కెట్, కురుప్పం మార్కెట్ అని ఉండేది ఆ టైంలో. సో అదొక 8 acres ఆబ్వియస్లీ ఆ మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి మేము ఆర్ఎఫ్సీలో దాన్ని రీక్రియేట్ చేయడం జరిగింది. ఒక 8 to 13 acres అనమాట. ఒక రియల్. సో జనరల్గా మనం జనాలు నమ్మించాలి, ఒక ఆ వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్న ఒక దాంతో తీసాం వైజాగ్ అని. వైజాగ్ వల్ల సినిమా ఆడదు కదా. కొంచెం ఆ నమ్మకం అన్నట్లు ఉంది. నమ్మకం అంటే సినిమా బాగుంటే మ్యాటర్ అది. వైజాగ్ అయినా తనకైనా ఎక్కడైనా ఆడుతుంది సినిమా. ఆ సెంటిమెంటల్గా వస్తుంది వైజాగ్ డ్రాప్ మీద అట్లా ఉంది. ఇందాక అన్నాడు కదా, నాకు ఆ సెంటిమెంట్స్ ఏం లేవు గురు నాకు అసలు. అది థ్యాంక్ యూ సో మచ్. మల్టీ స్టారర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంతమందికి F2 F3 అన్ని బ్లాక్ బస్టర్. ఐ బిలీవ్ దట్ సమ్ స్టోరీస్, కొత్త స్టోరీలు చెప్పాలన్నప్పుడు 2 హీరోలు ఉంటారు, కొన్నిసార్లు 3 ఉంటారు, కొన్నిసార్లు వేరే పాత్ర ప్రామినెన్స్ తీసుకుంటుంది. కొన్ని డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడు హీరో సెంట్రిక్ స్టోరీలు చెప్పాలంటే ఎక్కడో ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. బట్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ మల్టీ స్టారర్స్ ఆర్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆల్సో. నేను ప్రొటాగనిస్టే అవ్వాలి అనేది, చాలా మంచి క్యారెక్టర్ అయితే తప్ప ఆల్సో ఐ డూ ఇట్. నాకు అలాంటి అప్రిహెన్షన్స్ ఏం లేవు. ఎందుకంటే వెంకటేష్ గారితో చేసినప్పుడు నాకు అదే లెర్నింగ్ అనమాట. ఆయన అదే అన్నారు, స్క్రిప్ట్ ఈస్ గ్రేటర్ దెన్ అస్ వరుణ్. స్క్రిప్ట్, స్టోరీ, సినిమా మనకన్నా గొప్పదే, మనం అంత మైండ్లో పెట్టుకోదు. F2 షూటింగ్ చేసేటప్పుడు ఆయన అదే అన్నారు, ఐ వర్క్ విత్ బంచ్ ఆఫ్ యంగ్ గైస్, అదర్ గైస్, బట్ మనం ఎక్కడో నేను ఈ యాక్టర్ని, నేనేంటి ఈ యాక్టర్ పక్కన ఈ డైలాగ్ చెప్తున్నాను, లేకపోతే అతనేంటి టేక్ ఓవర్ చేస్తున్నాను అనుకుంటే ఎప్పుడు సినిమా బయటికి రాదు, బాగుండదు కూడా. యూ షుడ్ ఎబుల్ టు అక్కడ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్న మైండ్ సెట్తోనే నువ్వు సినిమాని చేయాలి. అప్పుడే సినిమా హిట్. అప్పుడు మేము అలా చేసిన సినిమానే F2. అందుకే దానికి అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ వచ్చింది. ఇంకా కమింగ్ మూవీస్లో విలన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఒక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను మెర్లపాక్ గాంధీతో, హారర్ కామెడీ లాంటిది అనమాట. అది నెక్స్ట్ మంత్ అండి. విలన్గా కాదు, అందులో కూడా కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ ఆ 4 పోస్టర్లు కంపేర్ చేస్తుంటే సేమ్ లాకెట్ ఉన్నది 4 క్యారెక్టర్స్కి. సో దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్, ఐ మీన్ ఇంపార్టెన్స్? అది 1 పైస్ ఒక నా కాయిన్ అనమాట. అప్పుడులో దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ టు దట్. వాడికి ఉండే ఒక పెయిన్ఫుల్ పాస్ట్ నుంచి వాడు తీసుకొచ్చేది. సినిమాలు వాళ్ళ నాన్న వాడికి కలిగిస్తాడు. సో ఇంకోటి వాడికి డబ్బు అంటే చాలా ఇష్టం. అది సింబాలిక్గా మధ్యలో ఎన్ని గోల్డ్ చైన్లు వచ్చినా కూడా ఆ చైన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. లాస్ట్ అన్ని జనరేషన్స్ సేమ్. కరెక్ట్. థ్యాంక్ యూ. మన ఇప్పుడు మూవీలో 3 యాక్ట్రెస్ ఉన్నారు కదన్న. ఇప్పుడు లైక్ మీనాక్షి గారు, నోరా గారు, సలోని గారు, ముగ్గురితో మీ జర్నీ ఎలా ఉంది? అంటే మీకు మూవీలో
అంటే జర్నీ ఎలా ఉంది ఆ ముగ్గురుతో? జర్నీ అంటే బాగానే ఉంటుంది అందరితో. సినిమాల్లో షూటింగ్లో మీనాక్షి మనతోనే తను చాలా సీరియస్. తన సినిమా రోల్స్ ముందు హిట్ ఒకటి చేసింది తను. వేరే ఒక 2-3 సినిమాలు తను చూసినప్పుడు తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను. బట్ షీఈస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ నోరాతో నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను. అవునవును. సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. తను అంటే సినిమాలో చెప్పాలి, ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం. ఆ అమ్మాయి బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది, కానీ హీల్స్ కూడా ఇరగతీస్తుంది డాన్స్. దాని సిచ్యువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి అమ్మాయి కాలు లిగమెంట్ ఏర్ అయింది. బట్ లిగమెంట్ ఏర్ ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలియదు, ఫ్రాక్చర్ అంటే స్వెల్ అయిపోద్ది. బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది. రేపు పొద్దు మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాళ్ళు ఇరిగింది, అమ్మాయి పెయిన్లో ఉందని ఒక్క సెకండ్ కూడా తెలియదు. అండ్ షీ పర్ఫార్మ్డ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కమిట్మెంట్ ఫర్ దాట్. అండ్ యా అన్న ఇంకోటి మనకి ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని ఎక్కడ అన్నారు కదా చెప్పు. డైలాగ్లో. ఇంకోటి వద్దులే అన్న, సెన్సర్. ఇంకోటి వద్దులే. For more videos like this, subscribe Big TV channel.